పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏం ముచ్చట పట్టుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందే సంగతి? శంకర్ గౌడన్న, నీ తోటి కార్మికులకు ఏ హక్కులు దక్కాలని నువ్వు ఈ ప్రాణత్యాగం చేసినవో నీ ప్రాణత్యాగాన్ని వృధా గానీయమన్నా, వృధా గానీయం. నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతునికి 2 చేతులు జోడించి దండాలు పెట్టుకుంటా. నువ్వు బతికుండనుంటివే శంకర్ గౌడ్ అన్న, నువ్వు బతికుండనుంటివి. నర్సంపేట ఆర్టీసీలా డ్రైవర్ కొలువు చేస్తున్న శంకర్ గౌడ్ అన్న అందరు చూస్తుండగానే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని పానం తీసుకున్న ముచ్చట నిన్న టీవీలలో చూసినప్పుడు సంది మస్తు బాధ అనిపిస్తున్నదే తాత. నేను హైదరాబాదుకు పోయినప్పుడల్లా వచ్చేటప్పుడల్లా మంచిగున్నవానే రాములన్న అని చిరునవ్వుతోటి పలకరించేటోనివి కాదే. ఇప్పుడు నీ నవ్వు ఏడగానత్తదే, మళ్ళీ నువ్వు ఏ రూపాన మా దగ్గరికి వత్తవే శంకర్ అన్న. ఎంత పని చేతివి కదనే, నీకు ఎట్లా ధర్మం అనిపించిందే. అవును నిజమేనే తాత, డ్రైవర్ సీట్లో కూకుండి టికెట్లు ఇచ్చుకుంటా అందరినీ మంచిగా వలకరించేటోడటనే అన్న. అంత మంచి మనిషి మనందరిని ఇచ్చిపెట్టిపోవడం మస్తు బాధ అనిపిస్తున్నదే. బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుని క్షేమంగా ఇంటికి చేర్చిన నువ్వు, సర్కారు మీద కొట్లాడేటందుకు బయటికి పోయిన నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావని నీ ఇంటోళ్ళు ఎంత ఎదురు చూసింది కావచ్చు. పోరాటం చేసేందుకు పోయి జీవి లేని శవమై మళ్ళీ ఇంటికి వస్తావని వాళ్ళు కళలో కూడా ఊహించుకోలేదు కావచ్చు రే శంకర్ అన్న. ఇంత పని చేతివే, మమ్మల్ని ఎత్తిడిచిపెట్టిపోతివే. అవును, ఆర్టీసీ అంటే పేద జనాలకు కొండంత అండ. వాళ్ళే లేకపోతే జనాల ప్రయాణాలు గాలిల దీపం అసంటియే అయితే. ఆర్టీసీ కార్మిక అక్కలు అంజలు, ఇన్నాళ్ళు మీరు సాలని జీతాలతోటి జీవితాలను ఎట్లనో ఓ తీరుగా ఎల్లదీసుకున్నారు. మీ హక్కుల కోసం సర్కారు మీద పోరాటం చేయాలి కానీ ఆవేశపడి అధైర్యపడి శంకరన్న లెక్క ప్రాణత్యాగాలు మాత్రం చేయకూడదు. మీకు చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా. మా తాత చెప్పింది నిజమేనోలా. మన హక్కుల కోసం పోరాటం చేసుడు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న మనము సర్కార్ మీద కొట్లాడి హక్కుల్ని సాధించుకోలేమా? జరంత ఆలోచన చేయండి. శంకరన్న, నీ మరణం మాకు తీరని లోటే. నిన్నటి సంధి నువ్వు లేవన్న వార్త తెలిసినప్పటి సంధి నా మనసులు ఉంటలేదే. బచ్చాడు కాడి పోగానే నువ్వు యాదికి వచ్చేదే శంకరన్న. ఊకోవే తాత ఊకో. రాంగ పొంగ కలిసి మంచిగా మాట్లాడేటోడు గిట్లయ్యా అని నీకు బాధ అనిపిస్తున్నది కానీ బాధపడినంత మాత్రాన పోయిన మనిషి మళ్ళీ తిరిగి వస్తాడానే? అది కాదు పిల్ల, ఈ సర్కార్దైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. ఆర్టీసీ కార్మికులు 40 రోజుల కిందటనే ముచ్చటనే ఎరక చేసిందట. మా హక్కులను నెరవేర్చుర్రయ్యా, లేకుంటే మరి మేము సమ్మెకు దిగుతాం అని. అయినా కూడా ఇన్నొద్దుల సంధి సర్కారు సడి సప్పులు లేకుండా ఎందుకు ఇట్లున్నది? ఎందుకు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే చూసుకుంటా ఊకుంటాంది? నిజమేనే, ఇన్నొద్దులు ఈ ముచ్చట మీద కనీసం నోరు కూడా మీద పని సర్కార్ నిర్లక్ష్యానికి ఇప్పుడు అమాయకులు బలి కాబట్టే. అటు జనాలేమో బస్సులు లేక ఆగం కాబట్టే. ఆర్టీసీ కార్మికులను సర్కార్లో విలీనం చేసుకుంటామని చెప్పి అధికారాన్ని అనుభవిస్తున్న రేవంత్ సారు ఏడున్నావయ్యా? ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని అర్థం చేసుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని సర్కార్లో విలీనం చేయరు, మీకు పుణ్యం ఉంటది. అధికారం కోసం ఎలక్షన్ల ముంగట ఇచ్చిన హామీని అమలు చేసేటందుకు ఈ సర్కార్కైనా ఎందుకు మనసు ఒప్పుతలేదో ఏమోనే మరి. మీ నిర్లక్ష్యం వల్ల ఇటు ఆర్టీసీ కార్మికులు అధైర్యపడి జీవి తీసుకోబట్టిరి. ఊళ్ళ ప్రయాణాల కాడి ఇంత నుంచి బయటికి వెళ్ళిన మాసోటి పేద జనాలు రోడ్ల మీదకి వచ్చి బస్సులు లేక ఆగం కాబట్టి ఇంకా ఇట్లా ఎంతకాలం నాయన ఇప్పటికీ 3 రోజుల పొద్దు గడుతుంది. అయ్యా సార్లు జైలిన నిర్ణయం తీసుకొని మీకు పుణ్యం ఉంటది. సర్కార్ పెద్దలు కూడా ఈ ముచ్చట మీద ఆలోచనలు చేస్తున్నారటనే. ఇయాలనో రేపో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటది కావచ్చు సర్కారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఏ నిర్ణయం అయినా ఇసంటి నట్టం జరగక ముందే తీసుకుంటే ఇంకా మంచిగా ఉండు. ఇప్పుడు జీవైన మా శంకరన్నను తీసుకురాగలుగుతుందా ఈ సర్కారు? అందుకేనే ఆ శంకర్ గౌడ్ అన్న కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేటందుకు 10 లక్షల రూపాయల పరిహారం ఆ కుటుంబానికి అదే ఆర్టీసీలో ఓ సర్కారు కొలువు కూడా ఇస్తామని భరోసా ఇచ్చిండ్లు. జీవి తీసుకునేదాకా చూసుడేందుకు, ఆ పరిహారాలు ఇచ్చుడేందుకు? ఆ నిర్ణయం ఏందో ఆ ఆర్టీసీ కార్మికులు రోడ్ లెక్క ముందుకే తీసుకునేది ఉంటే సర్కార్ మీద ఇంతంత గౌరవం పెరుగు. మా శంకర్ అన్న బతికుండు కదా. ఈ సర్కార్ది న్యాయమేనా, ధర్మమేనా? సర్కార్ నిర్ణయం తీసుకున్నాడేమో గానీ వాళ్ళ ధర్నాకు సహకరించొద్దని మందికి వార్నింగ్లు ఇస్తున్నారే. ముఖం అందం లేక అద్దం బల కొట్టుకున్నట్టున్నది ఈ సర్కార్ ఖాతా.
ఈ సర్కారు అధికారంలో రాక ముందుకు ఎలస్కెళ్ళ ప్రచారాలలో ఏమని చెప్పుకుంటూ తిరిగింది, మేము అధికారంలోకి వచ్చేది ఉంటే ఆర్టీసీని సర్కారులో విలీనం చేస్తామని చెప్పిళ్ళు, వాళ్ళకు మాట ఇచ్చిళ్ళు. మరి గదే అమలు చేయమని అడుగుతారు కదా ఆర్టీసీ కార్మికులు. గా పని ఎందుకు చేస్తలేదు సర్కారు, ఎందుకు నాంతలేదు? ఇప్పటి వరకు 2.5 ఏళ్ళ పొద్దు వచ్చింది. అందుకే కదనే కార్మికులు కూడా వెనకకు తగ్గకుండా ఎన్ని దినాలైనా మా హక్కులను నెరవేర్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని అంటున్నారు. సర్కారు పెద్దలకు నేను చేతులెత్తి దండం పెట్టుకుంటూ అడుగుతున్నా, అయ్యా పాలకులారా, ఇప్పటికే మా శంకరన్న ప్రాణత్యాగంతో మీ సర్కారు మీద లేని మచ్చ పడ్డది. హక్కుల కోసం పోరాడిన కార్మికుల ఉసురు తీసే సర్కారు అని పేరు బదనం కాకుర్రి. మీరిచ్చిన హామీనే వాళ్ళు అమలు పరచమని అడుగుతారు. వాళ్ళ పోరాటంలో న్యాయం ఉన్నది, కానీ మీకెందుకు న్యాయం అనిపించలేదో నాకైతే అర్థమైతలేదు. నాయనల్లారా అర్థం చేసుకోరు, జర పుణ్యం ఉంటుంది. ఇంకా కూడా సర్కార్ స్పందించకపోతే ముంగట ఇంకా ఇటువంటి పోరాటాలు బాగానే జాగటట్టున్నాయి తాత. ఆఖరి ధరల మా ఆర్టీసీ కార్మికులకు కూడా చేతులెత్తి దండం పెట్టుకుంటా చెప్తున్నా, మీ హక్కుల కోసం మీరు బతికున్నంత కాలం సర్కార్ మీద పోరాటం చేయిర్రి. మీ పోరాటం న్యాయమైంది కాబట్టే ప్రతిపక్షాలు కూడా మీతోటి కలిసి పోరాటం చేస్తున్నాయి. అవసరమైతే మా సొంటి సామాన్య జనాలు కూడా మీతోటి కలిసి సర్కార్ మీద పోరాటం చేస్తాం. కానీ మన శంకర్ గౌడ్ అనే లెక్క ఆవేశపడి ఉసురు తీసుకోకూడదు. మీరు మంచిగుంటేనే మీ కుటుంబం మంచిగుంటుంది. మీకోసం మీ కుటుంబం ఒకటి ఎదురు చూస్తుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. అవును, మా తాత చెప్పింది 100% నిజం. ఏదైనా బతికుండి సాధించుకోవాలి కానీ ఇట్లా పానాలు తీసుకుంటే ఏం ఫాయిదా ఉంటుంది చెప్పుండ్రి. ఉత్తగా మీ కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఆగమవుతారు. మీ డిమాండ్లను సర్కారు నెరవేర్చేదాకా మీరు పోరాటం చేసే హక్కు మీకున్నది. మీ పోరాటంలో న్యాయం ఉంటే మీ వెనకాల సబ్బండ వర్గాల ప్రజలుంటారు. అంతేగాని ఉత్తగా ఆవేశపడి ఆగం కావద్దని మన జోర్దార్ తరపున ఆర్టీసీ ఉద్యోగులను కోరుకుంటున్నాం.